అసూయ ఎవరి యందు ఉన్నదో వాడు నిశ్శబ్దంగా పైకి కనపడకుండా లోపల కాలిపోతూ ఉంటాడు. అసూయ ఉన్నవాడికి అవకాశం దొరికినప్పుడు ఎంత ప్రమాదాన్ని సృష్టించగలడు అన్నదాన్ని ఊహ చేత చెప్పడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. నిజానికి రామాయణం అంతా కూడా అంత తిరిగిపోవడానికి కారణం మందర యొక్క అసూయ. అసూయ అంత ప్రమాదకరమైనది. అటువంటి అసూయ లేనివాడు ప్రశాంతంగా ఉంటాడు, ఎప్పుడు మృదువుగా మాట్లాడతాడు. ఎవరైనా ఆయనతో పరుషంగా మాట్లాడితే సాధారణంగా మళ్ళీ పరుషంగా జవాబు చెప్పాలనిపిస్తుంది. అట్లా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత భాష వ్యగ్రతని పొందుతుంది. మాట వ్యగ్రతను పొందిన తరువాత అది అవతల వాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడాలనిపించి గొప్ప పాపకార్యానికి కారణమవుతుంది. కాబట్టి ఎవరైనా ఆయనతో పరుషంగా మాట్లాడినా తాను తిరిగి మాట్లాడడు, జవాబు చెప్పడు. ఇది నన్ను పాపములోకి లాగుతుందని